రాజైతే కావ్యతో నీకొక విషయం చెప్పాలి. అది ఎలా చెప్పాలో అర్థమవ్వడం లేదు అని అంటూ ఉంటాడు. ఇంత ధైర్యంగా కొడుకుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి అందరి ముందు మీ విలువని తగ్గించుకున్నప్పుడు లేని భయం ఇప్పుడెందుకు? పర్లేదు చెప్పండి. మీరెందుకు జంకుతున్నారు అని అంటూ ఉంటుంది కావ్య. లేదు అని అంటూ ఉంటాడు. చెప్పండి పర్లేదు అని అంటే ఏం చెప్పమంటావు? నిజం నీ ఎదురుగానే పడుకుంది కదా! అది తెలిసి కూడా నీకు నేనేం చెప్పాలో అర్థమవ్వడం లేదు. నీకిక్కడ ఇంకేముందని నువ్విక్కడ ఆశించి ఉంటున్నావో నాకు అర్థమవ్వడం లేదు. మా అమ్మ దగ్గర గౌరవం లేదు. మా చిన్నమ్మ దగ్గర గౌరవం లేదు. ఎవ్వరి దగ్గర గౌరవం లేదు. నా దగ్గర సుఖం లేదు. సంతోషం లేదు. ఏమీ లేదు. అలాంటప్పుడు నువ్వేం ఆశించి ఇంట్లో ఉంటున్నావో నాకు అర్థమవ్వడం లేదు అని రాజు అంటూ ఉంటాడు. నేను మిమ్మల్ని ఏది ఆశించి నేను ఉండడం లేదు. మీతో నాకొక బంధం ఏర్పడింది. అది ఎంతవరకు ఉంటుందో తెలీదు. నేను ఈ బిడ్డకి తల్లిని కనిపెట్టే వరకు నేనిక్కడే ఉంటాను. నేనిక్కడ ఉండడానికి నా లెక్కలు నాకున్నాయి. నా విలువలు నాకున్నాయి. ఎవరు ఏదో అంటే నేను ఇదవ్వను అని కావ్య అంటూ ఉంటుంది. అంటే ఏంటి? అందరూ నిన్నింత దారుణంగా అంటుంటే ఉండడానికి నీకేం అనిపించడం లేదా? అందరూ అంటున్నారు కదా! నీ పుట్టింటికి గతి లేక నువ్విక్కడ ఉంటున్నావు అని అంటున్నాను. నువ్విక్కడ ఎలా ఉంటున్నావు అని అంటూ ఉంటాడు. ఆ విషయం మీకు అనవసరం అని అంటూ ఉంటుంది కావ్య. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కావ్య అయితే నేను ఈ బిడ్డకి తల్లిని అవన్నీ కనిపెట్టి మీ ఆ బిడ్డ తల్లిని కనుక్కొని ఇంటికి అప్పచెప్పే వరకు నేను ఎక్కడికి వెళ్ళను అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి రాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఎందుకు కావ్య నీకు లేనిపోని శ్రమ? నీకు అదంతా అనవసరం. నువ్వు మీ పుట్టింటికి వెళ్ళి చక్కగా నీకు నచ్చినట్లుగా నువ్వు జీవించు. ఇక్కడ విలువలేని జీవితం నీకు అనవసరం. నీ వ్యక్తిత్వానికి నువ్వు ఇక్కడ ఉండాల్సినంత అవసరం లేదు. వాళ్ళతో అన్ని మాటలు పడాల్సినంత అవసరము లేదు. ఏమీ లేని అనామిక కూడా నిన్ను నానా మాటలు అంటుంది. అంత అవసరమా అని అంటూ ఉంటాడు రాజు. ఆ మాటలకి కావ్య అయితే రాజుకి అలా చూస్తూ ఉండిపోతుంది.